తల వంచి ప్రార్థనతో ఈ యొక్క ఉదయకాల ఆరాధన మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, పరలోకమందున దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన వారం అంతట్లో మమ్మలను మా కుటుంబాలను మీరు కాపాడి సంరక్షించి ఆశీర్వదించినందుకు నీకు వందనాలు. ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, ఈ లాక్డౌన్ వేళల్లో ప్రభా మమ్మలను మీరు తండ్రి ప్రభా ఆదరించుచున్నారు, మమ్మల్ని పోషించుచున్నారు తండ్రి. నాయన, నీ సంరక్షణ చేత మమ్మల్ని భద్రపరుచున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో మరి యొక్క ఆదివారం మీరు మాకు అనుగ్రహించి నీ సన్నిధిలో కలిసి మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని స్తుతించుటకు, ఆన్లైన్ ద్వారా ఈ విధంగా మేము సహవాసం చేయుటకు, నీ వాక్యమును ధ్యానించుటకు, నీ సన్నిధిలో కొద్దిసేపు గడుపుటకు మాకు ఇచ్చిన ఈ భాగ్యం కొరకే మీకు స్తోత్రాలు. ఇదిగో నాయన తండ్రి, ఈ యొక్క ప్రోగ్రామ్ని వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి సిద్ధపరిచి ఒక నూతనత్వంతో మరి యొక్క వారంలోనికి ప్రవేశపెట్టబడడానికి సహాయం చేయండి. మా పాటల్లో, ఆరాధనలో, వాక్య భాగంలో నీ పరిశుద్ధాత్మ సంచారం నుంచి ఈ కార్యక్రమం అంతా మర్యాదగా క్రమంగా ఆశీర్వాదకరంగా జరిగించి నడిపించమని యేసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. నిబ్బరము కలిగి ధైర్యము గుండు, దిగులు పడకు జడికేపుడు అనే పాట పాడుచుండగా, ఇప్పుడున్న దినాలలో, ఇప్పుడున్న పరిస్థితులలో నిబ్బరము కలిగి ధైర్యముగా దిగులు పడకుండా అందరం కలిసి ఆయన నామాన్ని ఆరాధిద్దాం. మీరు లైవ్లో ఎక్కడ వింటున్నా, ఎక్కడ ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే, ఏ స్థలంలో ఉన్నా సరే, అందరం కలిసి మీరు మీ స్థలాలలో నిబ్బరంగా ఆయన ఆరాధిద్దాం. దిగులు పడకు జడియకు, ఇప్పుడు నిన్ను విడువడు, నిన్ను మరువడు, ప్రభువే నీ తోడు. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము. నీ శత్రువులు ఇకపై ఎప్పుడు కనబడనన్నారు. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. సర్వ సృష్టికి యేసే కర్తయ్యున్నాడు, సర్వభూమికి ఆయన రాజయ్యున్నాడు. సర్వ సృష్టికి యేసే, సర్వ సృష్టికి యేసే కర్తయ్యున్నాడు, కర్తయ్యున్నాడు. సర్వభూమికి ఆయన రాజయ్యున్నాడు, రాజయ్యున్నాడు. స్వరమెత్తి స్వరమెత్తి పాటలు పాడెదము, సంగీతములతో నాట్యమాడెదము, సంగీతములతో నాట్యమాడెదము. స్వరమెత్తి పాటలు పాడెదము, సంగీతములతో నాట్యమాడెదము. జయ గీతం పాడెదం, జయ ధ్వనులతో పాడెదం, జయ గీతం పాడెదం, జయ ధ్వనులతో పాడెదం. యేసయ్య రారాజను, యేసయ్య రారాజను, యేసయ్య రారాజను, యేసయ్య రారాజను. చెప్తున్నాం ఒకసారి సర్వజనుల, సర్వజనుల జయ ధ్వనులతో దేవుని గురించి పాడు. 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 స్తుతించుకుంటూ నిబ్బరం కలిగి ధైర్యం చెప్పుకుంటా చెప్పడం పాడుతున్నాం. పర్వతాలు తొలగినా, మెట్టలు తత్తరిల్లినా, మళ్ళా చెప్పుకుందాం ఒకసారి.
పర్వతాలు తొలగిన మెట్టలు తత్తరిల్లిన ప్రభు కృప మమ్మును విడువదుగా. పర్వతాలు తొలగిన మెట్టలు తత్తరిల్లిన ప్రభు కృప మమ్మును విడువదుగా. ఎక్కలేని ఎత్తైన కొండను ఎక్కిను మా ప్రభు కృప మమ్మును. ఎక్కలేని ఎత్తైన కొండను ఎక్కించు మా ప్రభు కృప మమ్మును. ప్రభువే మా బలము. హల్లెలూయా 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 హల్లెలూయా. ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము. ఈ శత్రువులు ఇకపై ఎప్పుడు కనబడనన్నా. హల్లెలూయా 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 హల్లెలూయా. చెప్పు మొక్కలు గొప్ప కొండలు గొప్ప కొండలు తొలగిపోవును, సరిహద్దులు తొలగిపోవును. గొప్ప కొండలు తొలగిపోవును, సరిహద్దులు తొలగిపోవును. అసాధ్యమైనది సాధించెదా విశ్వాసముతో నేను. అసాధ్యమైనది సాధించెదా విశ్వాసముతో నేను. జయం 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 యేసులో నాకు జయం 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 యేసులో నాకు జయం 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 యేసులో నాకు జయం 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 యేసులో నాకు జయం జయం. మనందరం కలిసి ఒకసారి చెప్పుకుందామా? ఆయన నామాన్ని ఒకసారి కనపరుచుకుంటూ యేసయ్యా నా యేసయ్యా అని చెప్పుకుంటూ ఆయన స్తుతించుకుందాం. ఒకసారి చెప్పుకుందాం మాట. యేసయ్యా నా యేసయ్యా నీవేనయా నీవేనయా నా మెస్సయ్యా నా మెస్సయ్యా. చెప్పుకుందాం ఒకసారి. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీవేనయా నా మెస్సయ్యా. కల్వరి శుద్ధిని చేశాను శుద్ధిని చేశాను. పాపము కడిగాను పాపము కడిగాను. బిడ్డగా మార్చెను కల్వరి రక్తము శుద్ధిని చేశాను. పాపము కడిగాను బిడ్డగా మార్చెను. యేసయ్యా నా యేసయ్యా నీవేనయా నా మెస్సయ్యా. ఈ మాట చెప్పుకుందాం ఒకసారి. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీవేనయా నా మెస్సయ్యా. చెప్పుకుందాం ఈ మాట ఒకసారి. నీకు కృపలో నుంచి ఉన్నాను నీకు కృపలో నుంచి ఉన్నాను. మరలా చెప్పుకుందాం మాట ఒకసారి. నీకు కృపలో నుంచి ఉన్నాను నీకు కృపలో నుంచి ఉన్నాను. ఇంకొకసారి చెప్పుకుందాం. నీకు కృపలో నీకు కృపలో నుంచి ఉన్నాను నీకు కృపలో నుంచి ఉన్నాను నీకు కృపలో నుంచి ఉన్నాను నీకు కృపలో నుంచి ఉన్నాను. నీ కృపా 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 నీ కృపా. ఇంకొకసారి చెప్తున్నా. నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా
కృప, నిన్ను నన్ను మార్చిన నీదు కృప, పేరు పెట్టి పిలచిన నీదు కృప, నిన్ను నన్ను మార్చిన నీదు కృప, నీ 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 కృప. నీదు కృపలో నిలిచి ఉన్నాను, నీదు కృపలో నిలిచి ఉన్నాను. అవునేసా, నీదు కృపలో నిలిచి ఉన్నాను, నీదు కృపలో నిలిచి ఉన్నాను. ఆయన స్తుతించుకుంటూ ఒకసారి గణపరుచుకుందాం. ఒకసారి చెప్పుకుందామా, హల్లెలూయా స్తుతి మహిమ అని చెప్పుకుంటూ ఆయన స్తుతించుకుందాం. ఒకసారి హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. మరలా చెప్పుకుందాం ఒకసారి. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. చరణం పాడుతున్నామా? అలా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించమని అందరం కలిసి ఆరాధిద్దాం. అలా సంద్రములను దాటించిన దేవుని అందరం కలిసి ఆరాధిద్దాం. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించదము. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించదము. అల సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించదము. మరొకసారి, అల సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించదము. చెప్పుకుందాం. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదం. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. చెప్పుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఒకసారి చెప్పుకుందామా? ఆయన దగ్గరికి వస్తూ రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానం చేసేదామని చెప్పుకుంటూ ఆయన స్తుతించుకుందాం ఒకసారి. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. హల్లెలూయా 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 హల్లెలూయా. చెప్పండి. కష్ట నష్టములెన్నున్నా, బొంగు సాగరాలెదురైనా. కష్ట నష్టములెన్నున్నా, బొంగు సాగరాలెదురైనా. ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో. ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో. హల్లెలూయా 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 హల్లెలూయా. చెప్పుకుందాం ఒకసారి. రండి రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము.
స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు. ఈ మాట చెప్పుకుందాం ఒకసారి. కలుగుగాక నీకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము. స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు. కలుగునుగాక నీకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రం. చెప్పుకుందాం ఒకసారి. యేసయ్యా 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 యేసయ్యా. చెప్పుకుందాం ఒకసారి. శూన్యము నుండి సమస్తము కలుగజేసెను. నిరాకారమైన నా జీవితమునకు రూపము ఇచ్చెను. మరలా చెప్పుకుందాం ఒకసారి ఈ మాట. శూన్యము నుండి సమస్తము కలుగజేసెను. నిరాకారమైన నా జీవితమునకు రూపము ఇచ్చెను. యేసయ్యా రక్షణ, యేసయ్యా నిరీక్షణ, యేసయ్యా సర్వము, యేసయ్యా సమస్తం. ఇంకొకసారి చెప్తుందమ్మా. యేసయ్యా రక్షణ, యేసయ్యా నిరీక్షణ, యేసయ్యా సర్వము, యేసయ్యా సమస్తము. యేసయ్యా 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 యేసయ్యా. చెప్పుదాం. స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు. కలుగునుగాక నీకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రం. ఒకసారి చెప్పుకుందామా. స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు. కలుగునుగాక నీకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము. యేసయ్యా 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 యేసయ్యా. అందరం కలిసి మార్గములను సృజించేవాడు, బ్రతుకునావా నడిపించేవాడు ఆయన అని చెప్పి అందరం కలిసి ఆరాధిద్దాం. అసాధ్యమైనది లేదు కాబట్టి, విజయం ఎప్పుడు మనదే కాబట్టి అందరం కలిసి మార్గములను సృజించువాడు, జీవితాలను వెలిగించువాడు, బ్రతుకునావా నడిపించువాడు యెహోవాయే నాకుండగా. మార్గములను సృజించువాడు, జీవితాలను వెలిగించువాడు, బ్రతుకునావా నడిపించువాడు యెహోవాయే నాకుండగా. నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు, విజయం ఎప్పుడు నాదే. నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు, విజయం ఎప్పుడు నాదే. నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు, విజయం ఎప్పుడు నాదే. నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు, విజయం ఎప్పుడు నాదే. అని స్తుతించుకుంటూ ఒకసారి చెప్పుకుందామా. దేవా నీవే నా సంతోషగానము, నీవే నా రక్షణ శృంగం అని చెప్పుకుంటూ మాట చెప్పుకుందామా. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము, బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్న
ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. చెప్పుదాం. నా నీతి సూర్యుడా, నా నీతి సూర్యుడా, భూమినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. నా నీతి సూర్యుడా, భూమినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. రాజులకే మహారాజు, ప్రభువులపై దేవుడవు, కరుణించే కాపాడే కాపరివి. చెప్పుకుందాం. నా నీతి సూర్యుడా, నా నీతి సూర్యుడా, భూమినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో కనులైన వారిని. అవునేసయ్యా. భూమినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. రాజులకే మహారాజువు, కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. ఆయన స్తుతించుకుంటూ ఒకసారి చెప్పుకుందామా చివరిసారిగా. ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక పాడును, ప్రతి నేత్రము చూసు నిన్నే రారాజుగా. చెప్పుకుందాం ఒకసారి, స్తుతించుకుంటూ ఆయన్ని కనపరుచుకుందాం ఒకసారి. ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక పాడును, ప్రతి నేత్రము చూచును నిన్నే రారాజుగా. ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక పాడును, ప్రతి నేత్రము చూచును నిన్నే రారాజుగా. నా మార్గము యేసయ్యా, నా జీవము యేసయ్యా, నా సత్యము యేసయ్యా, స్తుతులు నీకేనయ్యా. నా మార్గము యేసయ్యా, నా జీవము యేసయ్యా, నా సత్యము యేసయ్యా, స్తుతులు నీకేనయ్యా. రాజుల రాజా రానయున్నవాడ, రాజుల రాజా రానయున్నవాడ, నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన, నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన. యేసయ్యా నా యేసయ్యా. ఈ మాట చెప్పుకుందాం ఒకసారి. నీవేనయ్యా మెస్సయ్యా, నీవేనయ్యా నా మెస్సయ్యా. ఇంకొకసారి చెప్పుకుందామా. యేసయ్యా నా యేసయ్యా. అవునేసయ్యా, నీవేనయ్యా నా మెస్సయ్యవు, నీవేనయ్యా నా మెస్సయ్యా. ఇంకొకసారి చెప్పుకుందామా. నీవేనయ్యా నా మెస్సయ్యా, నీవేనయ్యా
మెస్సయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. మనందరం తల వంచుకుంటూ ఆయన ఆరాధించుకున్నాం ఒకసారి. ఆయన చేసిన గొప్ప మేలు బట్టి, ఆయన రెక్కల చాటులో మనల్ని కాచి కాపాడుతున్న దేవుణ్ణి, మన దేవాది దేవుని ఒకసారి మనందరం మన చేతుల పైకి ఎత్తుకుంటూ మనస్ఫూర్తిగా మనం ఆరాధించుకుందాం. నీ రెక్కల చాటున నన్ను కాచిన దేవా, నీ చేతుల మీద ప్రభా నన్ను మోసిన దైవమా, ప్రభా నన్ను దాచి ప్రభా నన్ను మోసిన దైవమా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. మనుషులు ఎదురు తిరిగినా మనసు చెదరిపోయినా నీవే ఆధారము, నీలోనే ఆశ్రయం. చెప్పండి ఒకసారి, నీ రెక్కల చాటున, నీ రెక్కల చాటున నన్ను దాచిన నా ప్రభు, నీ చేతుల మీద, నీ చేతుల మీదను నన్ను మోసిన దైవమా, మనుషులు తిరిగిన మనసు చెదరిపోయినా నీవే ఆధారము, నీలోనే ఆశ్రయం. అలలు నాపై లేచిన ఆకాశమే, ఊరిలానే అదరను నే బెదరను, నీవు నాకుండగా. అలలు నాపై లేచిన ఆకాశమే, ఊరిలానే అదరను నే బెదరను, నీవు నాకుండగా. ఒకసారి చెప్పుదాం మాట. అలలు నాపై లేచిన ఆకాశమే, ఊరిమినానే అదరను నే బెదరను, నీవు నాకుండగా. మనుషు అలలు నాపై లేచిన ఆకాశమే, ఊరిమినానే అదరను నే బెదరను, నీవు నాకుండగా. మన చేతిలో చెప్పుదాం ఒకసారి, నీవే సర్వాధికారి, నీవే సర్వాధికారివి, నీవే సాటి లేని వాడవు, నీవే సర్వ సృష్టికర్తవు, నీవే సర్వోన్నతుడా, నీవే సర్వాధికారివి, నీవే సాటి లేని
నాపై లేచిన ఆకాశమే ఉరిమినానే అదరను నే బెదరను నీవు నాకుండా అలలు నాపై లేచిన ఆకాశమే ఉరిమినానే అదరను నే బెదరను నీవు నాకుండగా చెప్పండి ముఖ్యం నీ చేతులు నీ రెక్కల చాటున నన్ను దాచిన నీ చేతుల మీదను నన్ను మోసిన దైవమా మనుషులు ఎదురు తిరిగిన మనసు చెదరిపోయినా నీవే నా ఆధారం నీవే ఆధారము నీవే ఆశ్రయం నీవే ఆశ్రయం నాపై లేచిన ఆకాశమే ఉరిమినానే అదరను నే చెదరను నీవు నాకుండగా అలలు నాపై లేచిన ఆకాశమే ఉరిమినానే అదరను నే చెదరను నీవు నాకుండగా ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. అందులో ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన జీవితంలో ఆయన ఆశ్చర్యకరుడు కాబట్టి ఆశ్చర్య కార్యాలు చేసేవారు. ఆలోచనకర్త, నీవు ఆలోచన లేని పరిస్థితుల్లో ఉన్నావా? అయితే ఆయన నీకు చక్కని ఆలోచన ఇస్తాడు. నిత్యుడగు తండ్రి అయిన హీస్ అవర్ ఫాదర్, హీస్ అవర్ డాడీ. ఓ yes Lord. ఆరాధన ఆరాధన యేసుకే ఈ ఆరాధన పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతి శ్రేష్ఠుడు. చెప్పు మాట. రాజులకే రాజు ప్రభుని పూజించే. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి బలవంతుడు లోకాన్ని ప్రేమించి తన ప్రాణమునర్పించి తిరిగి లేచిన పునరుద్ధానుడు రండి మన హృదయాలను ఆయనకు అర్పించి ఆత్మతో సత్యముతో ఆరాధించదము. ఆరాధించదము అందరం కలిసి ఆరాధన ఆరాధన యేసయ్యకే ఈ ఆరాధన
నీ పూజించేదం. హల్లెలూయా 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 హల్లెలూయా. झूठे तेरे कन्ना తీయనిది వెండి పసిరి కన్నా మిన్నది పొంగిపోలు చున్నా ప్రేమనిది యేసుని నామము. సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది పండు వెన్నెల కన్నా నిర్మలమైనది మంచు కొండల కన్నా చల్లనిది యేసుని నామము. మన చేతుల పైకి యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్ని జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు, నీకు సాటి వేరెవరు. రక్షక నీవేగా మా బలము, నీవే మా దాగు స్థలము, నీవే నీవే నిజమైన దేవుడవు. మన చేతులు చెప్పుదాం ఒకసారి. పరిశుద్ధుడు మన దేవుడు, అతి శ్రేష్ఠుడు, రాజులకే రాజు, మన ప్రభువుని పూజించడం పూజించడం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా, మీరు మా మధ్య ఉన్నందుకు వందనాలు చేస్తున్నాం. ఉదయకాల సమయంలో నాయన మమ్మల్ని కాచి కాపాడి నిలబెట్టిన దేవా, ఏ పరిస్థితులైనా నాయన, ఏ బంధకములైనా ప్రభా మమ్మల్ని వేసే ఎలుబడి చేస్తున్నాయో అవన్నీ ప్రభా మీరు తెగ్గొట్టి నాయన మాకు ప్రభా జీవం ఇచ్చి మీ రక్షణనిచ్చి ప్రభా నడిపిస్తున్న దేవా. Lord, we adore you, Father. It's not by my power, my might, but by your spirit. ఏసయ్యా, నా బలము కాదు, నా శక్తి కాదు, నీ ఆత్మ ద్వారా నాయన సమస్తము సాధ్యం. ఏసయ్యా, ఇచ్చిన ఈ దినం బట్టి వందనాలు. ఈ వారంలో మీరు చేయబోతున్న కార్యాలు బట్టి వందనాలు చెల్లిస్తూ మీకే స్తుతులు అర్పించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామ స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. దేవుని వాక్యంలోనికి వెళ్లే ముందు మనం తల వంచి ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడా పరలోకమందున తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు మిమ్మల్ని పాటల ద్వారా దేవాస్తుతి ఆరాధన ద్వారా నిన్ను ఆరాధించి కీర్తించుటకు మాకు ఇచ్చిన భాగ్యం కొరకే మీకు వందనాలు. ఇదిగో ప్రత్యేకంగా నీ లేఖన భాగంలోనికి మేము వెళ్ళుచుండగా మీరు మాతో ఉండి ప్రభా ఈ వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడమని వేడుకొంచున్నాం. మాట్లాడినైనా నన్ను మీ సిరు చాటును మరుగుపరిచి దేవా ఈ దినముల్లో ఏ పరిస్థితుల్లో మమ్మల్ని మేము సిద్ధపరచుకుని వలనో మీరు మాతో మాట్లాడి నూతనపరచమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. దేవుని నామకు స్తోత్రము. మీ అందరికీ నా వందనాలు. ఈ యొక్క కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ దినం నాకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 14వ వచనమును మనము చదువుకుందాం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడనూ ప్రభువును చూడడు. దేవుని ద్వారా ప్రజలకు ఇవ్వబడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆజ్ఞను గురించి దీన్ని మనం ధ్యానం చేద్దాం. ఆ యొక్క పరిశుద్ధత అన్నది ఒక ఆజ్ఞ. పరిశుద్ధంగా ఉండడము దేవుని చేత ఇవ్వబడినటువంటి ఆజ్ఞ. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేరని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుణ్ణి చూడాలనే ఆశ మన బ్రతుకంతా క్రైస్తవ జీవితంలో మనము ఇంతవరకు ఎన్ని పరిస్థితుల ఆటంకాలు అడ్డంకులు మనకు వచ్చినను మనము రెగ్యులర్గా దేవుని మందిరానికి వెళ్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ మన రక్షణను జాగ్రత్తగా కాపాడుకొనచ్చు. ఎవ్రీడే మన బైబిల్ రీడింగ్లో కాన్స్టెంట్గా ఉంటూ ప్రతి కూడికి అటెండ్ అవుతూ ఇవన్నీ చేయడానికి కారణం మనం ఏ విధంగానైనా దేవుని సన్నిధిలో నిలవబడాలి, ఆయన రాకడలో పరిశుద్ధంగా నిలవబడాలన్న ఆశ ప్రతి క్రైస్తవునికి ఆయన ఎదుర్కోవడానికి ఆశ ఉంటుంది. ఆయన ఎదుట సంఘము నిలవబడ్డానికి వచ్చినప్పుడు సంఘముతో పాటు మనము ఉండాలని మనం ఆశపడతా ఉంటాం. కానీ దేవుని వాక్యంలో ఏమని రాయబడి ఉందంటే ఆయన ఎదుట నిలవబడాలంటే, ఆయన చూడాలంటే, ఆయన సన్నిధిలో మనం ఉండాలి అని అంటే పరిశుద్ధత ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడలేడు. ప్రభువుని చూడాలి అని అంటే, ప్రభు సన్నిధిలో నిష్కలంకంగా నిలబడాలంటే, శక్తివంతంగా నిలబడాలంటే, ఆయన ఎదుర్కోవాలి అని అంటే ప్రాముఖ్యమైనటువంటి మరి విధి ఏంటి అని అంటే పరిశుద్ధత. ఈ యొక్క వాక్యమును మనము ఈ దినాన ధ్యానం చేసుకుందాం. అలనాడు నుండి దేవుడు కోరుకుంటున్నది ఇదే. ఆదాము హవ్వలు ఏర్పాటు చేసినప్పుడు వారు పరిశుద్ధులుగా ఏర్పాటు చేయబడ్డారు. నిష్కలంకులుగా వారు భూమి మీద సృజింపబడి ఉంటున్నారు. మరి సాతాను వలన పాపము వారిలో చేర్చబడి అపవిత్రులుగా చేయబడి ఉంటున్నారు. అప్పటి నుండి దేవుడు సంఘాన్ని, తన యొక్క ప్రజలను పరిశుద్ధతలో ఉండమని హెచ్చరిస్తూనే ఉంటున్నాడు. మరి ఇశ్రాయేలీలు తమ ప్రజలను, దేవుడు తన ప్రజలందరూ వారి ప్రయాణంలో వారి పరిస్థితులన్నిటిలో ఉండినప్పుడు, ఆయన వారితో కలవాలన్నప్పుడు, ఆయన మాట్లాడాలన్నప్పుడు, ఆయన దర్శించాలనుకున్నప్పుడు ప్రజల్ని పరిశుద్ధపరచుకోమని అనేకమైన మార్లు ఆయన హెచ్చరించడం మనము ఇశ్రాయేల్ చరిత్రలో మనం చూడగలం. ఆయన ఒక అద్భుతం జరిగించాలంటే, లేకపోతే యోర్దాను దాటాలంటే, ఎరికో గోడలు పడగొట్టబడాలి అని అంటే, ఒక ఆశ్చర్యకార్యం జరగాలంటే దేవుడు జనులను పరిశుద్ధపరచుకోమని ఆజ్ఞాపిస్తూ ఉండేవాడు. ఈ దినాన ఆయనను ఎదుర్కోవడానికి, ఆయన ఎదుట నిష్కలంకంగా నిలబడడానికి, ఆయనను చూడడానికి మనకి పరిశుద్ధత అవసరం. అందరిలాగా బ్రతికేస్తే మనకి కుదరదు. మన జీవితాల్లో ఆ యొక్క సపరేషన్ అవసరం. ఈ లోకం నుండి, ఈ పరిస్థితుల నుండి, నేత్రాశ, జీవపు డమ్మము, శరీరాశ, వీటి నుండి మనకి ఆ యొక్క వేరుపాటు చాలా అవసరమై ఉంటున్నది.
అందుకే ఈ యొక్క ఇశ్రాయేలీలతో ఈ మాట మాట్లాడుతూ లేవియా కాండము 11వ అధ్యాయము 44-45 వచనాల్లో ఈ పరిశుద్ధతను గూర్చి ఇశ్రాయేలీలతో చెప్పడం మనము గమనించవచ్చు. లేవియా కాండము 11వ అధ్యాయము 44-45 వచనాలు. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండినట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలను. ఆ యొక్క పని మనకు అప్పచెప్పారు దేవుడు. నేను పరిశుద్ధుడై ఉన్నట్లు మీరు పరిశుద్ధులు. ఆయన పరిశుద్ధుడు గనుక మనం పరిశుద్ధులై ఉండాలి. ఆ పరిశుద్ధతకు మనల్ని మనమే సిద్ధపరచుకోవాలని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. 45వ వచనంలో అంటూ, నేను మీకు దేవుడినై ఉండుటకు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను, నేను పరిశుద్ధుడిని గనుక మీరును పరిశుద్ధులు కావలను. కంపల్సరీ దేవుడు బిడ్డలుగా, దేవుని యొక్క ప్రజలుగా ఆయన ఎదుట నిలవబట్టడానికి, ఆయనను చూడటానికి, ఆయన ప్రజలను పిలిపించుకోవడానికి ప్రాముఖ్యమైనటువంటి అవసరత ఏంటంటే పరిశుద్ధత. నేను పరిశుద్ధులను గనుక మీరు పరిశుద్ధులు కావలను. నేను పరిశుద్ధులను మీరు పరిశుద్ధులుగా ఉండవలను. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునడి అంటున్నాడు అక్కడ. ఆ యొక్క పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనదని ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుడు. ఈ యొక్క లేఖన భాగాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు ఆ మీద వచనంలో ఆ యొక్క హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో మనం చదువుకున్నాం, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉంటకు ప్రయత్నించుడి. నీ ఒక్క పరిశుద్ధత మాత్రమే కాదు, అందరితో అన్నమాట వ్రాయబడింది. సమాధానమును పరిశుద్ధతయు అంటే ప్రతి మనిషితో కూడా మనము ఆ యొక్క ఐక్యతను కాపాడుకోవాలి, పరిశుద్ధతను కలిగి ఉండాలి. మన మాటలో, మన ఆలోచనలో, మన క్రియలో, మన యొక్క ఫెలోషిప్లో, మన సహవాసంలో, అన్ని విషయాల్లో మనం పరిశుద్ధత కలిగి ఉండాలి అని అంటూ, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడలేడన్నమాట వ్రాస్తూ ఉంటున్నాడు. ఈ కమాండ్మెంట్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఈ యొక్క వాక్య భాగం గురించి అపోస్తులైనటువంటి పౌలు రాస్తూ 2వ కొరింథీ పత్రికలో 7వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా వ్రాసి ఉంటున్నారు, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. ఇది 2 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనంలో రాస్తూ ఈ మాటను పలికి ఉంటున్నారు. దీనికి ముందుగా 6వ అధ్యాయము 16-17 వచనాల్లో ఏమని రాస్తున్నారంటే, దేవుని క్రీస్తునకును బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఈ పరిశుద్ధతను గూర్చి వ్రాస్తూ అపోస్తులైనటువంటి పౌలు ఈ మాటను తెలియచేస్తూ ఉంటున్నాడు. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనం చాలా మార్లు విగ్రహములు అనుకుంటే ఏవో గుడుల్లో పెట్టి పూజ చేస్తారు కదా, వాటిని గురించి అనుకుంటూ ఉంటాం. మనం చాలా మార్లు దేవుడు మన యొక్క అవిధేయతను, మన బలహీనతలను, మనం అధికముగా ఈ లోకంలో దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించేదాన్ని విగ్రహములతో పోలుస్తూ మాట్లాడుతూ ఉంటాం. ఇశ్రాయేలీలు వారు ఇతర దేవతలను పూజించినప్పుడు, వారికి ఇష్టమైనవి ఎక్కువగా ఆరాధిస్తున్నప్పుడు, వారి ఇష్టమైనవి ఎక్కువగా అత్యధికమైనటువంటి సమయాన్ని వారు కేటాయిస్తున్నప్పుడు దేవుడు విగ్రహములతో పోలుస్తూ మాట్లాడుతూ ఉంటున్నాడు ప్రవక్తల గ్రంథాల్లో. ఇది నన్న
దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, అవిశ్వాసకి విశ్వాసకి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక. క్రింద వ్రాయబడి ఉంది, మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాం. మనము జీవం కలిగిన దేవుని ఆలయము. దేవుని ఆలయం అని పిలువబడ్డానికి దానికి ప్రాముఖ్యమైన కారణము పరిశుద్ధత. దేవుడు పరిశుద్ధత లేని ప్రాంతంలో ఆయన నిలవబడలేడు. నువ్వు దేవుని ఆలయం అయితే అది పరిశుద్ధమైనటువంటి ఆలయమై ఉండాలి. నువ్వు పరిశుద్ధతని కలిగి ఉంటేనే అది ఆలయంగా పిలువబడుతుంది. దానిలో విగ్రహమునకు ఏమి పొందిక? అక్కడ పొందిక ఉండదు. విగ్రహాలు పెట్టడానికి కానీ, అసమాధానంగా ఉండడానికి కానీ, పరిశుద్ధత లేకుండా ఉండడానికి కానీ, అవిధేయతగా ఉండడానికి కానీ అక్కడ ఆ యొక్క పరిస్థితి కుదరదు. దేవుని ఆలయం అని పిలువబడినటువంటి వారు పరిశుద్ధులైనటువంటి వారు. వారు జీవం కలిగిన దేవుని ఆలయమై ఉన్నారు. ఈ మాటలు వ్రాస్తూ దేవుని యొక్క వాక్యంలో ఏమని వ్రాయబడి ఉందంటే, దీన్ని అటాచ్మెంట్, దీనికి క్రిందని కంటిన్యూ చేస్తూ 7వ అధ్యాయం 1వ వచనం అంటాడు, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతోనూ పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు అన్నమాట వ్రాయబడింది. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. ఆ పరిశుద్ధతను సంపూర్తి చేయబడాలంటే సంఘమునకు, క్రైస్తవునికి దేవుని భయం అవసరం. హల్లెలూయా. మనము ఒక క్రైస్తవులను పిలువబడితే మాత్రము పరిశుద్ధమైపోము. జాగ్రత్తగా గమనించాలి. అది మెయింటైన్ చేయబడాలి. మన ఇల్లు శుభ్రంగా ఉండాలంటే దాన్ని మెయింటైన్ చేస్తాం. మన కిచెన్ శుభ్రంగా ఉండాలంటే దాన్ని మెయింటైన్ చేయాలి. ఎక్కడికక్కడ ఎంగిలి వస్తువులు, ఎక్కడికక్కడ ఆ యొక్క వాడినటువంటి వస్తువులు పడితే అది శుభ్రతకు పోలిక ఉండదు. ఏ దినానికి ఆ దినం ఇల్లు మనం శుభ్రం చేసుకుంటాం. ప్రతి కార్నర్ తుడుస్తూ ఉంటాం. ప్రతిదీ పరిశుభ్రపరచుకుంటూ ఉంటాం. నీ ఆధ్యాత్మిక స్థితిలో ఎప్పటికప్పుడు పరిశుద్ధతను కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా గమనిస్తే దేవుని భయముతో అన్నమాట వ్రాయబడింది. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. అసంపూర్ణముగా ఉండడానికి వీల్లేదు. పరిశుద్ధత, నీవు దేవుని జీవము కలిగిన దేవుని ఆలయమై ఉండినప్పుడు పరిశుద్ధత సంపూర్ణమైనదిగా ఉండాలి. హల్లెలూయా. అక్కడ అంచు ఆ మాట రాస్తూ ఆ సంపూర్ణత ఎలాగి వస్తుంది అని అంటేనట, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుంది. ప్రతి నిమిషము ధూళి పడుతూనే ఉంటుంది. ఇలా తుడుస్తాం, ఉదయం అంతా తడిబట్టు పెడతాం, సాయంకాలం అయ్యేసరికి మన ఇంట్లో చాలా దుమ్ము ఉంటుంది. ప్రతిదీ ఆ యొక్క క్లీన్ చేయాల్సినటువంటి అవసరత ఉంది. ఆధ్యాత్మిక స్థితిలో కూడా ఎప్పటికప్పుడు మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. ఏ దినమునకు ఆ దినము పరిశుభ్రపరుస్తూ ఉండాలి. అక్కడ అంటున్నారు అపోస్తలుడైనటువంటి పౌలు, దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. ఆ సంపూర్ణం ఎలాగూ చేయబడాలి అని అంటే, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త మూలల్లో చాలా సంవత్సరాల నుండి మర్చిపోయిన పరిస్థితులు, వాటన్నిటిలో నుండి మనం బయటికి లాగి వాటిని కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. హల్లెలూయా. అది దేవుని భయముతో కూడినదై ఉండాలి. అది ఎవరికి వారే, ఇందాక లేవియ కాండంలో వ్రాయబడి ఉంటుంది, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోవాలి. ఎవరికి వారే పరిశుద్ధపరచుకోవాలి, నూతన పరచుకోవాలి. దానికి దేవుని భయం అవసరం. హల్లెలూయా. సమస్త కల్మషం నుండి
అక్కడ అంటున్నారు కదా, శరీరమునకు ఆత్మకు అన్న మాట వ్రాయబడింది. శరీరము ద్వారా వచ్చే కల్మషం ఉంది, ఆత్మ ద్వారా వచ్చే కల్మషం ఉంది. అవి రెండు పరిశుద్ధపరచబడినప్పుడు నీవు దేవుని జీవము కలిగిన ఆలయమై ఉన్నావని నువ్వు గమనించాలి. హల్లెలూయా. దేవుడు స్పష్టంగా మాట, నువ్వు దేవుని చూడాలా, దేవునితో సహవాసం చేయాలా, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు నిలబడాలా, ఆయన ఎదుట నిర్దోషంగా నిష్కలంకంగా శక్తి కలిగి నిలవబడ్డానికి నీకు ప్రాముఖ్యమైన ఆయుధము పరిశుద్ధత. ఎందుకు పరిశుద్ధత కోరుకున్నాడంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కనుక నీవు పరిశుద్ధుడివై ఉండాలి. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట అయి ఉంటుంది. దేవుని ఆలయము, దేవుని ఆలయంలో పరిశుద్ధత ఉంటుంది. దేవుని సన్నిధి ఎక్కడుందో అక్కడ పరిశుద్ధత ఉంటుంది. దేవుని సన్నిధి నీలోనికి రావాలి అంటే నీ పరిశుద్ధమై ఉండాలి. దాగోను దేవత గుడిలో తీసుకొని వెళ్ళి మందసాన్ని పెట్టారు ఫిలిష్తీయులు. దేవుని పరిశుద్ధమైన సన్నిధి వెళ్ళింది అక్కడికి. తెల్లారి దాగోను దేవత గుడి తీశారట. ఆ యొక్క ఫిలిష్తీ యాజకులు గుడి తీసేసరికి దాగోను దేవత బోర్ల పడింది. దానికి నిలబడడానికి ఛాన్స్ లేదు. దేవుని ఆలయానికి విగ్రహానికి పొందుకెక్కడ వారు చాలా గాబరా పడిపోయారు. మరలా తీసుకొచ్చి దాని కాళ్ళు దాని చేతులు జాగ్రత్తగా అతికి నిలవబెట్టారట. మళ్ళా తెల్లారలేసేసరికి గుమ్మం మీద చేతులు కాళ్ళు తల నరికివేయబడినట్లు పడి ఉందట. హల్లెలూయా. దేవుని సన్నిధి ఉన్న దగ్గర అపరిశుద్ధతకు, విగ్రహమునకు, అవిధేయతకు చోటు లేదు. నువ్వు దేవుని చూడాలి అని అంటే, దేవుని సన్నిధిలో నువ్వు ఉండాలి అని అంటే నువ్వు పరిశుద్ధుడివై ఉండాలి. దేవుడు నీలో ఉండాలి అని అంటే, దేవుడు నీ ద్వారా కార్యములు జరిగించాలి అని అంటే నీ శరీరమునకు నీ ఆత్మకు కలిగిన సమస్తమైనటువంటి కల్మషము తొలగింపబడి పవిత్రులుగా చేసుకుని పరిశుద్ధత సంపూర్ణము చేయబడాలి. అసంపూర్ణంగా ఉండడానికి వీల్లేదు. దేవుడు రావడానికి, దేవుడు నీలో నివసించాలంటే అసంపూర్ణత పనికిరాదు. హల్లెలూయా. సంపూర్ణత కావాలి పరిశుద్ధతలో. ఆయన భయముతో ఆ పరిశుద్ధతను మనము సంపాదించుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. పేతురు పత్రికలో కూడా ఈ మంచి మాట వ్రాయబడింది. మొదటి అధ్యాయము 16వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. 14 నుండి చదువుకుందాం. నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నదిగా కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. హల్లెలూయా. అక్కడ మరలా ఈ మాట తెలియచేస్తున్నాడు. వ్రాయబడి ఉంది, పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండుడి అని వ్రాయబడి ఉంది. కాగా మీరు విధేయులకు పిల్లలై అన్నమాట వ్రాయబడి ఉంది. ఇందాక అపోస్తలుడైన పౌలు రాసిన దానిలో ఆయన చక్కగా రాస్తూ దేవుని భయముతో అన్నమాట వ్రాయబడి ఉంది. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. ఇక్కడ అంటున్నాడు విధేయులకు పిల్లలై అన్నమాట వ్రాయబడింది. ఆ విధేయులకు స్థితికి వచ్చిన వారు ఎవరైతే ఆ సంపూర్ణతలోనికి రావడానికి సిద్ధపడతారో ప్రతి క్రైస్తవ జీవితంలో ఒక దశను దాటి వస్తారు. ఆ దశ ఏంటి అంటే అపోస్తలుడైన పేతురు చెప్తున్నారు ఇక్కడ, పూర్వపు అజ్ఞాన దశ అనగా అవిధేయత, పాపము, మనకి తెలిసి తెలియక అనేకమైన తప్పిదములు చేస్తున్నాం, అనేకమైన ఆశలు అంటున్నాడు అక్కడ. ఆయన అన్నాడు పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. అజ్ఞాన దశలో అనేకమైన ఆశలు, అవి మరలా రిపీట్ అవ్వడానికి వీల్లేదు. పరిశుద్ధ జీవితంలో
నీవు దేవుని ఆలయమని గుర్తెరిగిన తర్వాత దేవుని భయముతో, నీవు విధేయుడగిన పిల్లలుగా లేకపోతే విధేయుడగినటువంటి క్రైస్తవునిగా నువ్వు చేర్చబడిన తర్వాత నువ్వు మరలా పాత ఆశలు, పాత అవిధేయత నీ జీవితంలో కనబడడానికి వీల్లేదు. అక్కడ చాలా క్లియర్గా వ్రాయబడింది, మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. పూర్వం ఆ యొక్క దేవుని రక్షణలోనికి రాలేనప్పుడు, యేసు రక్తం చేత కడగబడక మునుపు ఏ ఆశలైతే ఉన్నాయో మన జీవితాల్లో, ఏ అవిధేయతలు ఉన్నాయో అవి మరలా తిరిగి రిపీట్ అవ్వబడకూడదు నువ్వు పరిశుద్ధ జీవితంలోనికి వచ్చిన తరువాత అంటూ ఆ మాట రాస్తూ, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు, హల్లెలూయా, సమస్త ప్రవర్తన అంటున్నాడు. మన యొక్క కుటుంబంతో ప్రవర్తిస్తున్నప్పుడు, మన యొక్క వర్క్ ప్లేస్లో మన ప్రవర్తనలో, చర్చ్లో మన ప్రవర్తనలో, మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ మన ప్రవర్తనలో మనము పరిశుద్ధులమై ఉండాలని మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎక్కడ మన పరిశుద్ధతను కోల్పోవడానికి వీలేదు, అది సంపూర్ణమైనదిగా ఉండాలి. హల్లెలూయా. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ వారిలాగా ప్రవర్తించడానికి వీల్లేదు, వారితో కాంప్రమైజ్ అయిపోవడానికి వీల్లేదు. మన పరిశుద్ధతను మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి అవసరత. ఒకవేళ ఇంకనూ ఆ పూర్వపు అజ్ఞాన దశలో ఉండిన ఆశలు మన జీవితాల్లో బయటకు వస్తున్నాయేమో, పాత ఆశలు, పాత విధేయత, పాత ఆలోచనలు వస్తే మనము పరిశుద్ధతలో సంపూర్ణులం కాము. జాగ్రత్త. పరిశుద్ధతలో సంపూర్ణత కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ సంపూర్ణతకు పూర్వపు అజ్ఞాన దశ ఉండడానికి వీల్లేదు, శరీర కల్మషం ఉండడానికి వీల్లేదు, ఆత్మలో కల్మషం ఉండడానికి వీల్లేదు. పవిత్రులుగా చేసుకోవాలి. చాలా జాగ్రత్త అయినటువంటి ఆలోచన విధానంతో మన యొక్క పరిశుద్ధతను కాపాడుకోవాల్సినటువంటి అవసరత ఉంటుంది. హల్లెలూయా. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో, 2వ పేతురు 3వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇక్కడ దేవుడు మరి ఈ యొక్క రాకడను గూర్చి వ్రాస్తూ ఉంటున్నారు అపోస్తలుడైనటువంటి పేతురు. 11వ వచనం నుంచి చదువుకుందాం 12వ వచనం వరకు. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రౌలుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఈ యొక్క దేవుని యొక్క మీద 10వ వచనంలో కూడా వ్రాయబడి ఉంది. 9, 10 వచనాల్లో, అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడైతే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుట వేంద్రముతో లయమైపోవును, భూమియు దానిలో ఉన్నవన్నీ అన్ని కృత్యములు కాలిపోవును అని చెప్చు 12వ వచనంలో అంటాడు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు అన్నమాట వ్రాయబడింది. దానికి ఫుట్నోట్లో కిందన అపేక్షించుచు అన్న మాటకి త్వరపెట్టుచు అన్నమాట వ్రాయబడింది. ఆశతో త్వరపడాలట దేవుని రాకడ దినం కొరకు. అమ్మో వచ్చేస్తుందా? మొన్న ఒక ఆయన నన్ను ఒక విశ్వాసం నన్ను అడుగుతూ, దేవుని రాకడ వచ్చేసిందంట కరోనా వలన, చాలామంది ఎత్తబడిపోయారట, చైనాలో బూరలు ఊదబడుతున్నాయంట, ఏవేవో ఆలోచన చేస్తుంది. చాలా భయమేస్తుంది. పరిశుద్ధుడైనటువంటి వాడు భయపడాల అవసరం లేదు. ఆయన రాకడ ఎప్పుడొచ్చినా సంసిద్ధంగా ఉంటాడు, ఎందుకంటే అతడు పరిశుద్ధుడు గనుక. హల్లెలూయా. అక్కడ మంచి మాట రాయబడింది, ఆశతో అపేక్షించుచు అనగా త్వరపెట్టుచు
దేవా ఎప్పుడు వస్తావు? అందుకే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో చివరి మాటలో యేసు త్వరగా రమ్ము అన్న మాట వ్రాయబడి ఉంటుంది. ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము, ఆయన్ని ఇన్వైట్ చేయాల. ప్రభు చాలు ఈ పాప జీవితం, ఐఎమ్ రెడీ టు ఫేస్ యూ లార్డ్, నేను నిన్ను ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సంఘము త్వరపెట్టాలట దేవుని. ప్రభు చాలు ఇక వచ్చేయి. ఎవరు త్వరపెట్టగలరు? భయముతో, దేవుని భయముతో పరిశుద్ధతను కాపాడుకొని వారు త్వరపెట్టగలరు. అందుకే ఆ వాక్య భాగంలో ఎంత చక్కగా రాయబడిందంటే ఆశతో అపేక్షించుచు, అనగా ఆశతో త్వరపెట్టాలట దేవుని. త్వరపెట్టుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఆ యొక్క దినము కొరకు పరిశుద్ధమైన ప్రవర్తనతో, పరిశుద్ధమైన ప్రవర్తన లేకుండా ఆయనను ఎదుర్కోలేం. ఆ దేవుని దినపు రాకడ కొరకు పరిశుద్ధమైన ప్రవర్తన అవసరం. హల్లెలూయా. ఎంతో అక్కడ మంచి మాట వ్రాయబడింది, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త. పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండడానికి ఎంతో జాగ్రత్త అవసరం. హ్యాండిల్ విత్ కేర్. నీ పరిశుద్ధతను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందరూ ఉన్నట్టు ఉంటే కుదరదు. నువ్వు సపరేట్ చేయబడాలి. నీ ఆలోచన విధానం సపరేట్ చేయబడాలి. నీ ప్రార్థనా జీవితము సపరేట్ చేయబడాలి. నీ దేవునితో సంబంధము ప్రత్యేకంగా ఉండాలి. అటువంటి వాడే ఏం చేయగలడంటే ఆశతో అపేక్షించగలడు, దేవుని త్వరపెట్టగలడు. ప్రభువా వచ్చే ప్రభువా, ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము. ప్రకటన గ్రంథం చివరి భాగంలో మంచి మాట, ఆ మాట నేను చదవాలని ఆశపడుతున్నాను. ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చి 20వ వచనం, అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభు అయిన యేసు రమ్ము, ప్రభు అయిన యేసు రమ్ము. యేసయ్యా వచ్చే. ఎవరు చెప్పగలరు అనంటే పరిశుద్ధుడైన వాడు చెప్పగలడు. ఎందుకు అనంటే అతడు ఎప్పుడూ సిద్ధమే ప్రభువుని చూడడానికి. ప్రభువుని చూడడానికి సిద్ధపడాలి సంఘము. ఎప్పుడు తలుపు కొట్టినా, ఎప్పుడు తలుపు కొట్టినా తీయడానికి సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు బూరధ్వని వినబడినా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎవరికి వినబడుతుంది? పరిశుద్ధులైన వారికి వినబడుతుంది. ఇది నాన్న జాగ్రత్తగా ఆలోచిద్దాం. క్రైస్తవ జీవితాన్ని మనం జీవిస్తున్నాం. క్రైస్తవులు మన అనేకమైన సంవత్సరాల నుండి మన రక్షణను గూర్చి అనేకులకు మనం చాటుతున్నాం. మన తల్లిదండ్రులు, మన పితరులు చాలా మంచి క్రైస్తవులు, చాలా మంచి హిస్టరీ ఉన్నటువంటి వారు. వారి జీవితాల్లో సంఘానికి కట్టుబడి, ఆ పద్ధతులకు కట్టుబడి బ్రతికినటువంటి వారు మన పితరులు. వారు క్రైస్తవులై వారు మంచి విశ్వాసంలో కొనసాగి వారికి మంచి పేరుంటే నీవు దేవుని సన్నిధికి చేరగలవా? మీ అమ్మ ప్రార్థనాపరురాలైతే, నీ తండ్రి మంచి సంఘ సభ్యుడైతే నువ్వు దేవుని సన్నిధికి చేరగలవా? నీ భార్య మంచి ప్రార్థనాపరురాలైతే నువ్వు దేవుని సన్నిధికి చేరగలవా? లేవియా కాండంలో వ్రాయబడిన మాటను జ్ఞాపకం చేసుకుందాం మరి ఒకసారి. నేను పరిశుద్ధుని గనుక మీరు పరిశుద్ధులై ఉండుడి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునుడి. నీ పరిశుద్ధత నువ్వే సంపాదించుకోవాలి. దేవుని భయంతో విధేయులై నా పిల్లల వలె నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి. పాత జీవితము మరలా రిపీట్ చేయబడడానికి వీల్లేదు. పాత ఆశలు మనలోనికి రావడానికి వీల్లేదు. శరీరం యొక్క కల్మషము, ఆత్మ యొక్క కల్మషమును శుద్ధి చేసుకుని వారమై ఉండాలి. ఏ రోజుకు ఆ రోజు మనము అప్ టు డేట్ మన ఆధ్యాత్మిక స్థితి
కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. వారేనట త్వరపెడతారట ఆశతో, దేవా ప్రభు రమ్ము వచ్చే. మంచి మాట అక్కడ వ్రాయబడింది. వారు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త, ఆ ప్రవర్తనతో భక్తితో ఎంతో జాగ్రత్త కలిగిన వారు. అగ్గి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతో జాగ్రత్త కలిగి ఉంటాం. చాలా జాగ్రత్త కలిగి ఉంటాం. నీ దేవుడు దహించి అగ్ని అయి ఉన్నాడు. ఆయనతో జాగ్రత్త కలిగి ఉండాలి. నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవాలి. ఆయన ఎదుట నిలవబడ్డానికి, ఆ అగ్నిలో నిలవబడ్డానికి, ఆయన యొక్క బలమైనటువంటి ఆ పరిశుద్ధతలో నిలవబడ్డానికి, ఆయన మహిమ ఎదుట నిలవబడ్డానికి నీవు జాగ్రత్త కలిగి ఉండాలి. హల్లెలూయా. అందుకే దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ఆ యొక్క వాక్య భాగంలో, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడలేడు. ఎవరు చూడలేరు. ఆకతాయిగా మన జీవితం బ్రతికిద్దామంటే, రెగ్యులర్గా మన యొక్క పరిస్థితి వెళ్ళిపోతే ఆయన సన్నిధిలో ప్రవేశించలేము. ప్రవేశించడానికి సంఘం సిద్ధపడాలి. మరొక మాట నేను చూపించాలని ఆశపడుతున్నాను. 2వ తిమోతి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనాల్ని మనం చదువుకుందాం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకున్న ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. ఈ యొక్క లేఖన భాగంను ధ్యానం చేసుకుని మనం ముగించుకుందాం. ఇక్కడ ఒక ఇంటిలో, గొప్ప ఇంటిలో ఉన్నటువంటి పాత్రల గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. వెండి పాత్రలను బంగారు పాత్రలను కాక కర్రవియు మంటివి కూడా ఉండునన్నమాట వ్రాయబడింది. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడు. మన ఇంట్లో కూడా చాలా క్రోకరీ ఉంటుంది. కొన్ని చాలా జాగ్రత్తగా ఎత్తి పెడతాం, షోకేస్లో ఉంచుతాం. కాస్ట్లీ ఉంటాయి, అవి ఎప్పుడు వాడబడవు. అవి ఎప్పుడు ఇతరులకి కనపరుచుకోవడానికి, అవి ఎప్పుడో కొన్నామని దాని ఖరీదు ఎంత అని చెప్పుకోవడానికే ఉంటాయి. దేవుని వాక్యంలో నేను ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు నాకు అర్థమైనటువంటి మాట నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. వీటిలో ఎవడైనను వీటిలో చేరక, కొన్ని బంగారము, కొన్ని వెండి, కొన్ని కర్ర, కొన్ని మంటివి, ఎవరైనను వీటిలో చేరక, అక్కడ అంటున్నాడు ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్ర పరుచుకున్న ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును అన్నమాట వ్రాయబడింది. అంటే ప్రతి సత్కార్యమునకు వాడబడే పాత్ర షోకేస్లో ఉన్న పాత్ర కాదు. అది చాలా రేర్గా, సంవత్సరంకి ఒకసారో 6 నెలలకు ఒకసారో అవి తీయబడతా ఉంటాయి. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు తీయబడతా ఉంటాయి. కానీ ఇంటి యజమానుడు వాడుకునే పాత్ర, అది మంచి మాట రాయబడి ఉంది అక్కడ. యజమానుడు వాడుకొనుటకు అర్హమై
ఆయన పాత్రట ముందు రాయబడిన మాట ఏంటంటే, తను తాను పవిత్రపరచుకుని వారు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకై అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రను. అంటే ఎవ్రీ మీల్లో వాడబడే పాత్ర ఘనతకు ప్రత్యేకింపబడిన పాత్ర. హల్లెలూయా. నేనంటాను, మీ ఇంట్లో ఎన్ని సోకేష్లో ఉన్నా, ఎన్ని ప్రత్యేకింపబడి చాలా కాస్ట్లీవి ఎత్తబడినా, యజమానుడు ప్రతిసారి శుద్ధి చేసుకొని దేనినైతే వాడుతాడో అదే ఘనత నిమిత్తమైన ఏర్పాటు చేయబడిన పాత్ర. ప్రతి సత్కార్యంకు వాడబడాలి. అది ప్రతిసారి పరిశుద్ధపరచబడి ఉంటుంది. ఇవి అడ్వర్టైజ్మెంట్ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ పాత్రలు 6 నెలలకు ఒకసారి, సంవత్సరంకి ఒకసారి క్లీన్ చేయబడి వాడబడతాయి. ఈ పాత్ర అలా కాదు, ప్రతిదినము అది పరిశుద్ధపరచబడుతుంది, ప్రతిదినము కడగబడుతుంది, ప్రతిదినము యజమాని యొక్క టేబుల్ మీద ప్రతి సత్కార్యానికి అది ఉంటుంది. హల్లెలూయా. అక్కడ మంచి మాట, ఎవడైనా వీటిలో చేరక, బంగారము, వెండి, కర్ర, మట్టివి అవి సపరేట్ చేయబడి ఉన్నాయి, వాటిలో చేరక తను తాను పవిత్రపరచుకునేవాడు వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు, ప్రతి మంచి కార్యానికి సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. ప్రతి సత్కార్యమునకు వాడబడిన పాత్రగా ఉండాలంట. ఆ పాత్ర ఏది అనంటే తను తాను పరిశుద్ధపరచుకున్నవాడు. దేవుడు ప్రతి సత్కార్యంలో, ప్రతి కార్యంలో, ప్రతి పనిలో, ప్రతి మీటింగ్కి, ఆయన చేయబోయే ప్రతి కార్యమునకు వాడబడేవారు ఎవరు అనంటే ఎవరైతే తమను తాము పరిశుద్ధపరచుకుంటారో వారే వాడబడతారు. హల్లెలూయా. యజమానుడి చేతిలో వాడబడాలి. అది ఎవ్రీడే క్లీన్ చేయబడతా ఉంటుంది, ఎప్పుడెప్పుడో చేయబడదు, 6 నెలలకు ఒకసారి చేయబడదు, ప్రతిసారి అది క్లీన్ చేయబడుతూనే ఉంటుంది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది, ఈ యజమానుని చేతిలో ప్రతి సత్కార్యమునకు నువ్వు వాడబడాలి అని అంటే నువ్వు పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆయన్ని ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటావు. ఆయన ఎదుట నిలవబడటానికి అర్హమైన పాత్ర. హల్లెలూయా. ఆ పరిశుద్ధత ఎంతో భక్తితోనూ ఎంతో శ్రద్ధతోనూ కాపాడుకోవాలి. దేవుని భయముతో విధేయుల ద్వారా అగునట్లు ఆ యొక్క పరిశుద్ధతను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దేవుడి రాత్రికే వస్తే నువ్వు దేవుని రాజ్యం చేరగలవా? నువ్వు పరిశుద్ధతో ఉండగలుగుతున్నావా? నీ దేవుడు పరిశుద్ధుడు కదా, నువ్వు పరిశుద్ధుడివై ఉన్నావా? నీ మాటలు, నీ హృదయంలో, నీ ఆలోచనలో, నీ క్రియలలో, నీ చేష్టలలో పరిశుద్ధత ఉందా? ఆయన పరిశుద్ధుడు, జాగ్రత్త. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన ఎదుట అపరిశుద్ధత నిలవబడలేదు. ఆయన నీలో ఉండాలన్నా, నీవు ఆయన ఎదుట నిలవబడాలన్నా దానికి ప్రాముఖ్యమైనది పరిశుద్ధతయే. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన యొక్క పాత దశలో పూర్వపు దశ ఏలుబడి చేయడానికి వీల్లేదు. చాలామంది రక్షింపబడి ఉన్నామని చెప్పుకుంటూనే మామూలుగా జీవిస్తూ ఉంటారు. ఆ కోపం పోదు, అబద్ధాలు పోవు, బలహీనతలు పోవు. రక్షింపబడ్డాము, బాప్తిసం తీసుకున్నాం అన్న మాట ఒకటే బయటికి కనబడుతుంది, కానీ చేష్టలు మారవు. దేవుడు అటువంటి వారిని పరిశుద్ధ పాత్రగా ఎంచుకోవట్లేదు.
ఇప్పుడు 6 నెలలకి మీటింగ్స్ అయినప్పుడు, కన్వెన్షన్స్ అయినప్పుడు, లేకపోతే ఉపవాస ప్రార్థనలు అయినప్పుడు నిన్ను పరిశుద్ధపరచుకుంటున్నావేమో. అక్కడ క్లియర్గా రాయబడి ఉంది, వాటిలో చేరబడక అన్నం రాయబడి ఉంది. అవి ఏమాత్రము వాటిలో ఉండక అని అన్నాడు. అంటే అవి లెక్కకు రావు, యజమానుని పాత్రలకు లెక్కకు రావు. ఏవి యజమాని పాత్రలుగా లెక్కకు వస్తాయంటే ప్రతి సత్కార్యమునకు వినియోగింపబడిన పాత్ర. అది అశుభ్రంగా ఉంటే వినియోగింపబడదు. ఎప్పుడు ఉపయోగపడుతుంది అని అంటే అది శుభ్రం చేయబడి, కడగబడి, శుద్ధి చేయబడి ఆ యొక్క పనికి సిద్ధంగా ఉన్నదాన్ని. హల్లెలూయా. ఇది నాన్న, నీవు మంచి క్రైస్తవుడు అయితే దేవుడు నీలో నిలవబడ్డానికి నువ్వు దేవుని ఆలయమై ఉన్నావు అన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. జీవం కలిగిన దేవుని ఆలయమై ఉన్నావు. దేవుడు నీలో ఉండడానికి, పాతవి నీలో ఉండడానికి వీల్లేదు. రాకడొస్తే ఆయన ఎదుట నిలవబట్టడానికి నీలో పరిశుద్ధత చాలా ప్రాముఖ్యం. దేవుని సన్నిధిలో ఈ దినాన మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుడు నీతో. ఎన్ని రోజులైంది నువ్వు పరిశుద్ధపరచుకొని? ఈ యొక్క గడిచిన 6 వారముల నుండి మనకి ఆరాధనలు జరగట్లేదు. మనం సమాజంగా కూడుకోలేకపోతున్నాం. ఒకవేళ వర్షిప్ అయినప్పుడు, పాస్టర్ గారు వాక్యం చెప్పినప్పుడు, ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు వారంకి ఒకసారి నిన్ను పరిశుద్ధపరచుకుంటున్నావేమో. ఆ పరిశుద్ధత చాలదు నీ యజమానుడు నిన్ను వాడుకొనడానికి, ఆయన ఎదుట నీవు నిలవబట్టడానికి, ఆయన నీవు చూడడానికి. ఆ పరిశుద్ధత చాలదు. నీవు ఎప్పటికప్పుడు పరిశుద్ధపరచుకోవాలి. అక్కడ అన్నాడు కదా, అపేక్షించచ్చు అన్న మాట వ్రాయబడి, అనగా త్వరపెట్టచ్చు. దేవుని రాకడను త్వరపెట్టాలట. హల్లెలూయా. ప్రభువు వచ్చే ఎంత త్వరపెట్టాలట దేవుణ్ణి. దానికి శక్తి ఉండాలి, దానికి దమ్ము ఉండాలి. ఆ దమ్ము ఎక్కడి నుంచి వస్తుందంటే పరిశుద్ధత నుండి వస్తుంది. నువ్వు పరిశుద్ధుడు అయితే యేసయ్యా వచ్చేది నాన్న, ఐఎమ్ రెడీ లార్డ్, నేను సిద్ధంగా ఉన్నాను నిన్ను ఎదుర్కోవడానికి. క్రైస్తవ సంఘమా, నువ్వు సిద్ధంగా ఉన్నావా ఆయన్ని ఎదుర్కోవడానికి? నీ ప్రభువును చూచుటకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ ప్రభువును నీవు నీ హృదయంలో కలిగి ఉన్నావా? దేవుని ఆలయం వలె జాగ్రత్త, నీవు దేవుని ఆలయమై ఉన్నావు. నువ్వు దేవుని ఆలయం అయితే నీలో నీ దేవుడు ఉన్నాడా? ఇది నన్ను ప్రశ్నించుకుందాం. ఏ సమయంలో ఆయన వచ్చినా, ఈ కరోనా దాటి వచ్చినా, ఎప్పటికి వచ్చినా, ఇంకో కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చినా, యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ హోలీనెస్. క్రైస్తవ జీవిత విధానంలో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎంతో జాగ్రత్తతో, భక్తితో దాన్ని కాపాడుకొనవలెను. పరిశుద్ధతో ఎంతో జాగ్రత్త అవసరం. నీ పరిశుద్ధతను కాపాడుకోవడానికి నువ్వెప్పటికప్పుడు చాలా మెలకువత కలిగి ఉండాలి. అందుకే యేసు ప్రభువారు మాటి మాటికి మెలకువ కలిగియుండు, మెలకువ కలిగియుండు అని మాట్లాడుతూ ఉంటారు. మెలకువత అవసరం. నువ్వు దేవుణ్ణి చూడాలంటే నీ పరిశుద్ధతను కాపాడుకోవడానికి నీకు మెలకువత అవసరం. ఆయన ఎదుట నువ్వు నిలవబడాలంటే, ఆయన నీలో ఉండాలంటే, ఆయన ప్రతి సత్కార్యమునకు నిన్ను వాడుకోవాలంటే, ప్రతి పనికి నిన్ను వాడుకోవాలి. అది ఒక క్రైస్తవ జీవితం యొక్క అర్థం. ప్రతి పనిలో నిన్ను నిలవబెట్టాలి. ప్రతి పనికి నిన్ను దేవుడు పంపించాలి. ప్రతి సత్కార్యమునకు, ఆయన మహిమ తెచ్చే ప్రతి కార్యమునకు నిన్ను దేవుడు ఎంచుకోవాలి. ఎంచుకోవాలంటే యూ హ్యావ్ టు బీ ఆల్వేస్ గెట్ రెడీ. పరిశుద్ధతతో సిద్ధపడి ఉండాలి. ఇది నన్ను దేవునితో ఒప్పందం చేసుకున్నావు. నువ్వు ఎన్నో సంవత్సరాలు అయి ఉంటుంది
మారు మనసు పొంది లేక పరిచర్యకు వచ్చి దేవునితో ఒక నిబంధన చేసుకొని మరొకసారి ఒక నిబంధన చేసుకోగలవా? దేవా, నువ్వు పరిశుద్ధుడు అయినావు గనుక నేను పరిశుద్ధుడై ఉండడానికి నేను సిద్ధపడుతున్నాను. శరీర విషయంలో చాలా మార్లు కల్మషము పేరుకుపోతుందేమో. పూర్వపు అజ్ఞాన దశతో ఉన్న ఆశలు ఒకవేళ మరలా రేపబడుతున్నాయేమో మన జీవితాల్లో. ఆత్మలో కల్మషము కలుగుతూ ఉందేమో. దేవుని సన్నిధిలో సంపూర్ణ పరిశుద్ధతలోనికి రావడానికి ఈ దినాన మనం అప్పగించుకుందామా? ఆయన ఎప్పుడు వచ్చినా, ఆయన ఎప్పుడు వాడుకోవడానికి మనల్ని పిలిచిన, ఇదిగో ప్రభువా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పడానికి సిద్ధపరచడానికి మనల్ని మనము ఒప్పుకుందాం. దేవుని సన్నిధిలో ఆయనకు అప్పగించుకుందాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి నడిపించుగాక. తల వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, పరలోకమందున దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, ఈ దినాన్న మీరు మాతో మాట్లాడిన వాక్య భాగం బట్టి మీకు స్తోత్రాలు. నువ్వు పరిశుద్ధుడు కనుక మేము నువ్వు పరిశుద్ధులమై ఉండాలని వాక్యం సెలవిస్తుంది. మేము మానవులం ప్రభా, బలహీనులం. అనేకమైన పరిస్థితుల్లో నాయనా ఈ లోకానుసారమైనటువంటి ఊబిలో చిక్కుకుంటూ బలహీనులమై మా జీవితాలు కొనసాగిస్తూనే ఉంటున్నాం. ఇది నువ్వు మాట్లాడిన మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవా నాయనా, మా జీవితాల్లో ఆ పరిపూర్ణమైన పరిశుద్ధతకు ఎదిగినట్లు శరీరము ఆత్మ కల్మషము కలుగుచున్నప్పుడు వాటిని పరిశుద్ధపరచుకొని నీ ఎదుట శక్తివంతులుగా నిలవబడ్డానికి, మా పూర్వపు అజ్ఞాన దశలో ఉన్న ఆశలు ఒకవేళ మాలో రేపబడతా ఉంటే వాటిని అణిచి వాటిని దాటి నీవు పరిశుద్ధుడు గనుక మేమును పరిపూర్ణ పరిశుద్ధతలోనికి రావడానికి నీ యొక్క రాకడ విషయంలో ప్రభా మేము తండ్రి మరి ఎక్కువగా అపేక్షించుచు దేవానాయన నిన్ను పిలుచుచు ప్రభా దేవ మేము నీ కొరకు ప్రత్యేకింపబడిన వారంగా ఎంతో జాగ్రత్తగా మా పరిశుద్ధతను కాపాడుకోవటానికి సహాయం చేయండి. ప్రతి సత్కార్యంలో పరిశుద్ధమైన పాత్రగా వాడబడ్డానికి ఎప్పటికప్పుడే క్లీన్ చేయబడి ఎప్పటికప్పుడే పరిశుద్ధపరచబడి యజమానుడు అనుకుంటకు సిద్ధమైన పాత్రగా ఉండడానికి మమ్మల్ని నూతన పరచండి అయ్యా. ఈ భయంకరమైన దినాల్లో మేము ఉంటున్నాం. ఎక్కడ చూసిన అపవిత్రత, ఏ ప్రాంతంలో ఏ కోణంలో చూసిన అపవిత్రత నాయన చోటు చేసుకుంటుంది. దేవానాయనా ఈ దినాల్లో పరిశుద్ధతను కాపాడుకుంటే ఎంతో కష్టతరము అని నువ్వు నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. ఎంతో భక్తితోనూ భయముతోనూ జాగ్రత్తతో పరిశుద్ధతను కాపాడుకోవాలని నీ లేఖనములు సెలవిస్తూ ఉంటున్నాయి. దేవా నీ సంఘము నీ ఆలయమై ఉంటున్నాం. మేము మీ ఆలయమై ఉన్నాం నైనా. నిన్ను కలిగి ఉండడానికి, నిన్ను ఎదుర్కోవడానికి, నిన్ను చూడడానికి దేవా పరిశుద్ధత అవసరం. ఈ దినాన్ని మేము ఒప్పుకుంటున్నాం తండ్రి. అంతటి ప్రత్యేకతలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టండి. ఆ పరిపూర్ణతలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టండి. దాన్ని నిత్యము కాపాడుకొనొచ్చు మేము ఆపేక్షించచ్చు. నీ ఎదుట నిలవబట్టకు ప్రతినిత్యము సిద్ధపాటుతో ఉండడానికి సంఘమును, ముఖ్యంగా ఈ దినాన్ని వాక్యమును చూచున్నటువంటి ప్రతి ఒక్కరిని దేవా మీరు మాట్లాడి వారిని నూతనపరిచి ప్రతి సత్కార్యమునకు వాడబడు పరిశుద్ధమైన పాత్రగా యజమానుని చేతిలో సత్కార్యమునకు వాడబడు పాత్రగా బిడ్డలను ప్రతిష్టపరిచి నడిపించమని ఈ వాక్యమును నాయనా తండ్రి ప్రభు ప్రతి హృదయంలో ఫలింపచేసి నడిపించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన దినాహారం మాకు దయచేయం. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించు. మా శోధన తేక కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమెన్. తొట్టిల్లకుండా మనల్ని కాపాడటకు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప,
పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము ఇక్కడ చేరిన మనకు సంఘం అంతటికి ఆన్లైన్లో ఈ వాక్యమును వినిచిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయండి. యజమానుడు వాడుకొనుటకు ప్రతి సత్కార్యములో పరిశుద్ధమైన పాత్రగా నిలవబట్టకు సిద్ధపరచబడి నడిపించబడునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.